హలో అండి. నేను మీ ధనలక్ష్మిని. ఈరోజు మీరు చూస్తున్న రెసిపీ వచ్చి ఎన్‌కే వివోలో పన్నీర్ బుర్జీ అండి. ఇది చపాతీల్లోకైతే చాలా బావుంటుంది. ధాబా స్టైల్‌లో, రెస్టారెంట్ స్టైల్‌లో చేసి చూపిస్తున్నాను. ఒక్కసారి మీరు పన్నీర్‌తో ఇట్లా పన్నీర్ బటర్ మసాలా ఇది ఎప్పుడు చేసుకునే రెసిపీస్ కాకుండా ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి. చాలా అంటే చాలా బావుంటుంది. ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకోవాలండి. దానిలో ఆయిల్ అనేది వేడి చేసుకోవాలి. దానిలో తర్వాత జీలకర్ర, ఆవాలు అనేది వేసుకొని వేపుకోవాలండి. తర్వాత కరివేపాకు అనేది కూడా దీనిలో వేసుకోవాలి మంచి ఫ్లేవర్ కోసం. తర్వాత ముందుగా సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్, క్యాప్సికమ్ అనేది సన్నగా తరిగి కట్ చేసి పక్కన ఉంచుకోవాలండి. పక్కన పెట్టుకున్న తర్వాత ఇవి వేగిన తర్వాత వేసుకోవాలి. ఇదైతే చాలా బాగుందండి. మీరు తప్పకుండా ట్రై చేసి కింద కామెంట్ బాక్స్లో అనేది చెప్పండి. మీరు సపోర్ట్ చేస్తూ ఉంటే మరిన్ని వీడియోస్ని నేను షేర్ చేయడానికి ఉంటుందండి. ప్లీజ్ సపోర్ట్ మీ. ఈ విధంగా ఒక్కసారి ఆనియన్స్ 1 మినిట్ కొంచెం మగ్గిన తర్వాత దీంట్లో క్యాప్సికమ్ వేసుకోవడమేనండి. క్యాప్సికము, ఆనియన్ అనేది 2 ఈవెన్గా కుక్ అయితే చాలా బాగుంటుంది. ఈ విధంగా కొంచెం మగ్గిన తర్వాత చూస్తున్నారు కదా, ఈ విధంగా మనం మూత అనేది పెట్టుకుందాము. ఒక 2 మినిట్స్ 3 మినిట్స్ అనేది మధ్యలో మగ్గేటప్పుడు కొంచెం కదుపుతూ మగ్గబెట్టుకోవాలండి. ఆ పాన్ అనేది అడుగు పట్టకుండా ఈ విధంగా మళ్ళీ ఒకసారి తీసి దీనిలో ఒక స్పూన్ సాల్ట్, అర స్పూన్ పసుపు అనేది వేసి మళ్ళీ 2-3 మినిట్స్ అనేది మనం మగ్గబెట్టుకుందాము. ఈరోజు మీకు ఒక చిన్న కథ షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. కథ ఏంటి అంటే, ఒక చిన్న పిల్లాడు రైల్వే స్టేషన్లో అడుక్కుంటూ ఉంటాడండి. తనకి చెప్పులనేది ఉండదు. ఈ లోపలే అంత రద్దీ రైల్వే స్టేషన్లో ఇంకా ఒక మమ్మీ డాడీతో ఒక బాబు అనేది కొత్త షూస్ వేసుకుని వస్తాడు. ఆ బాబుని చూసి ఈ షూస్ ఉన్న బాబు చాలా ఫీల్ అవుతాడు. అయ్యో, ఈ బాబుకి షూస్ లేవు పాపం కదా అని. తను కూడా అలాంటి షూస్ నేను కొనుక్కోలేకపోయానని తన మనసులో బాధపడతాడు. ఎట్లయినా తనకి హెల్ప్ చేయాలని మిగిలిన బాబు కూడా అనుకుంటాడు. అలా ఇద్దరు చూసుకుంటూ ఉన్న టైంలో రైలు అనేది వచ్చేస్తుందండి. రైలు అనేది వచ్చిన తర్వాత తను ఒక సైడ్కి అనేది ఇంకా వెళ్ళిపోతాడు. ట్రైన్ ఎక్కేయాలని ఫాస్ట్గా వెళ్తాడు. వెళ్ళే టైంలో ఒక షూ అనేది జారి పడిపోతుందండి. జారి పడిపోయినప్పుడు ఈ బాబు అడుక్కునే బాబు ఆ షూని ఎలా అయినా తనకి ఇవ్వాలి, నేను ఎలా బాధపడుతున్నాను, తను ఉండకూడదు, తనకి ఎలా అయినా హెల్ప్ చేయాలి అనుకుని తను కూడా చాలా పరిగెత్తుకుంటూ అంత రద్దీ ఉన్న జనాల్లో పరిగెత్తుకుంటూ వెళ్తాడు. కానీ ట్రైన్ అనేది వెళ్ళిపోవడం వల్ల తను అలానే ఎక్కేస్తాడండి. ఆ బాబుని చూస్తాడు. తను షూ ఇవ్వలేకపోతాడు. ట్రైన్ అనేది ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. ఈ బాబుకు ట్రైన్లో ఉన్న బాబు అయితే ఇంకా నాకైతే యూజ్ ఉండదు కదా, తనకైతే హెల్ప్ చేయొచ్చు అని చెప్పి ఉన్న ఒక షూ కూడా తనకి విసిరేస్తాడండి. ఈ కథ ద్వారా ఏంటి అనేది, ఈ బాబు అడుక్కునే బాబు ఆ 2 షూస్‌ని తీసుకొని చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. మనకి ఈ కథ ద్వారా ఏం అర్థమవుతుంది అనంటే, మనసులో ఎవరికైనా మంచి చెయ్యాలి అని మన సంకల్పం మంచిగా ఉంటే ఆ దేవుడు అనేవాడు ఎప్పటికైనా మనకి హెల్ప్ చేస్తాడండి. మనం ఎదుటి మనిషికి మంచి చేయాలి అన్నప్పుడు తిరిగి మనకి మంచే వస్తది అనేది కూడా మనం ఈ కథ ద్వారా నేర్చుకోవచ్చు. మా స్టోరీ ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి క్యాప్సికము, ఆనియన్స్ అనేది మగ్గిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మగ్గపెట్టుకోవాలండి. కొంచెం మగ్గిన తర్వాత టమాటా, పచ్చిమిర్చి కూడా వేసుకొని కొంచెం మగ్గపెట్టుకోవాలి. ఒక 5 మినిట్స్ మూత పెట్టుకొని మగ్గపెడితే టమాటా అనేది తొందరగా మగ్గిపోతుంది. అలా మగ్గిన తర్వాత దీనిలో కారము, ధనియాల పొడి, గరం మసాలా, జీలకర్ర పొడి అన్నీ వేసి మొత్తం మసాలాలన్నీ వీటికి పట్టేంత వరకు కలుపుకోండి. కలుపుకొని ఒక 2-3 మినిట్స్ అలా కదుపుతూ ఉండాలి. ఇలా కదిపి మగ్గే లోపల మనం ఏంటంటే పన్నీర్ అనేది పీసెస్గా కట్ చేసుకుని కొంచెం చేత్తో అనేది ఇట్లా మంచిగా చేసేసుకోవాలండి. మొత్తం నేను చూపిస్తున్న విధంగా చూస్తున్నారు కదా, పన్నీర్ అనేది ఈవెన్గా కోడిగుడ్డు పొరుట్లాగా వచ్చేస్తుందండి. కర్రీ అయితే చాలా బాగుంది. మస్ట్గా ట్రై చేయండి. చాలా అంటే చాలా నచ్చింది నాకైతే. ఈ విధంగా మొత్తం స్మాష్ చేసుకొని ఈ విధంగా మగ్గిన తర్వాత ఈ పన్నీర్ అనేది దానిలో వేసేసుకోవడమేనండి. మొత్తం కలుపుకోవాలి.
ఈ విధంగా ఆయిల్ అనేది సపరేట్ అయ్యేంత వరకు కలుపుకోవడమే. చూస్తున్నారు కదా! ఈ విధంగా మొత్తం కలుపుకొని లాస్ట్‌లో ఒక అర స్పూన్ ఘీ అనేది వేసుకోండి. ఆ ఘీ ఏసేది నేను వీడియో తీసాననుకుని క్లిప్ మిక్స్ అయింది. ఈ విధంగా మొత్తం తీసి స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుంది. ఉప్పు అనేది చూసుకుని. ఇది చపాతీలో అయితే చాలా బాగుంది. ఈ విధంగా మగ్గిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే ఎగ్ బజ్జీ రెడీ అయిపోయిందండి. చపాతీలో సర్వ్ చేసుకోవడమే. చూస్తున్నారు కదా! ఆ రోజు నేను చపాతీ చేశాను. చపాతీలోకి ఈ కర్రీ చేశాను. చాలా అయితే చాలా బాగుంది. మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి. సపోర్ట్ మీ ఎన్కేవీ వరల్డ్. థ్యాంక్ యూ.